3752 సర్పంచ్ 28,410 పదవులకు ఓటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంత పర్సెంటేజ్ వరకు కూడా ఈ ఓటింగ్ నమోదైంది? రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఇక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, మూడవ విడత ఎన్నికలు మరి కాసేపట్లో కూడా ముగియనున్నాయి. 2 గంటల్లో కూడా ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికీ భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తూనే మొత్తంగా ఓవరాల్ గా అక్కడ ఎంత పర్సెంటేజ్ వరకు కూడా ఈ ఓటింగ్ శాతం అనేది నమోదైంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొంత ఉదయం మందకొండిగా కొనసాగింది ఒక పోలింగ్ అనేది. దాదాపు 388 పంచాయతీలకు సంబంధించి ఒక పోలింగ్ నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించారు. వాటికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఒక్కొక్క మండలానికి ఒక ఏసీపీ ర్యాంక్ ఉన్న అధికారిని ఒక ఇన్ఛార్జ్ గా నియమించారంటే ఈ యొక్క భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో చెప్పొచ్చు. అందులో భాగంగా ప్రధానంగా ఇటు హుజరాబాద్, అదే విధంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి, అదే విధంగా జగిత్యాలకు సంబంధించి, ఇప్పుడు ప్రధానంగా మనం సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలానికి సంబంధించిన పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. పోలింగ్ కేంద్రం వద్ద దాదాపు అన్ని వర్గాల ప్రజలు వచ్చి కూడా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అత్యధికంగా ఉదయం 7 గంటలకు కొంత మందకొండిగా కొనసాగిన పోలింగ్ కి సంబంధించి ఇప్పుడు ఒక్కరొక్కరుగా వెల్లువలా వస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం చాలా మంది మహిళలు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే అన్ని వాటర్ ఫెసిలిటీస్ అయినా కావచ్చు, అదే విధంగా వృద్ధులకి వాహనాలు, అదే విధంగా మిగతా వారందరికీ కూడా ఒక ఆటోల ద్వారా పూర్తిగా ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి తీసుకొస్తా ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు మనకు తెలిసిన లెక్కల ప్రకారం ఒక ఉదయం 9 గంటల వరకు 20% పోలింగ్ అవుతే ఇప్పుడు దాదాపు 40% అయ్యుండొచ్చు అనేది కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు ఇంకా అధికారిక లెక్కలు రాలేదు. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 4 జిల్లాలలో ప్రశాంతంగా 19 మండలాల్లో ఇప్పటి వరకు అయితే ప్రశాంత పోలింగ్ మాత్రం కొనసాగుతుంది. చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే ప్రధానంగా ఈ యొక్క ఎన్నికలు సజావుగా జరుగుతున్న. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, తెలంగాణలో 3వ దశ పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదవుతూ ఉన్నాయి. క్యూ లైన్లు కూడా భారీగా దర్శనమిస్తున్నారు. ఇక 3వ విడత ఎన్నికలు కావడంతో ఇప్పటికే కూడా భారీ ఎత్తున కూడా అందరూ ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు ఓటు వేయడానికి. 1-2 దశల్లో పోల్చుకుంటే 3వ దశలో కూడా భారీగానే ఓటింగ్ పర్సెంటేజ్ 85% వరకు కూడా పోలింగ్ నమోదవుతూ ఉంటుందంటున్నారు. సో 1 గంట వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వాళ్ళందరికీ కూడా అధికారులు అవకాశం ఇస్తున్నారు ఓటింగ్ వేయడానికి. 2 గంటల వరకు 2 గంటలకి ఈ ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. రైట్.